మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన, వారి కుటుంబ సభ్యులపైన www.facebook.com/share15ER6UGXKN అన్నటువంటి ఒక ఫేస్బుక్ కామ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులని నానా విధాలుగా చెడ్డగా వారి యొక్క మనోభావాలను దెబ్బతినేటట్టుగా ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. ఈ విషయమై మిత్రుడు వెంకటరామరెడ్డి గారు వీటిని 15/2/2025 ఉదయం 8:15 గంటలకు పరిశీలించి వీటిపైన సారు ఫ్యామిలీను, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు దెబ్బతిన్నాయి అనేటు విధంగా ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో ఈరోజు కదిరి టౌన్ సిఐ గారికి వచ్చేసిందను సోషల్ మీడియా కింద ఈ పోస్టులు పెట్టడం చాలా అసభ్యకరంగా ఉన్నాయి సార్, వీటిని రిజిస్టర్ చేయమని చెప్పేసి సిఐ గారికి మేము ఇవ్వడం జరిగింది. సిఐ గారు కూడా పరిశీలించి ఖచ్చితంగా రిజిస్టర్ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఇంతకుముందు మనం చూస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపైన చాలామంది పైన ఈ సోషల్ మీడియా కేసులు పెట్టడం, లోపల పంపించడం, హెరాస్ చేయడం చూస్తున్నాము. ఏ విధంగా అయితే మా మనోభావాలు దెబ్బతిన్నాయని వాళ్ళు అంటున్నారు, అదేవిధంగానే ఇక్కడ కూడా ఈ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి ఇలాంటి వాటిపైన కూడా ప్రభుత్వం క్షుణ్ణంగా చర్యలు తీసుకునేసేసి ఎవరైనా కానీ ఇలాంటి చేసినట్టయితే కానీ ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేసేసి అక్కడ మనం రిజిస్టర్ చేసి వాళ్ళకు కూడా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళని చేసిన విధంగా ఇక్కడ కూడా చేసినటువంటి వ్యక్తులపైన కూడా తీసుకోవాల్సిందిగా మేము చేస్తున్నాం. ఎక్కడో పిల్లలు లండన్లో చదువుకునేసి తండ్రి వెళ్ళినప్పుడు తండ్రితో పాటు దిగినటువంటి ఈ ఫొటోస్ను కూడా అసభ్యంగా చిత్రీకరించడం అన్నటువంటిది చాలా బాధ అనిపిస్తుంది. ఇందులో స్వాతి కాకర్ల, మునుగునూరు శివనారెడ్డి, లండన్ బాబుల ఇంకా మస్తుగా ఉంటాయి. ఇంకా అసభ్యకరమైనటువంటి పోస్టులు కూడా చూడడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పోస్టులు ఇంకా ముందు ఎవరు పెట్టినా కానీ వారికి ఉపయోగించేది లేదని చెప్పేసి మేము ఇంతకుముందు తెలుస్తున్నాం. ఇలాంటి పోస్టుల పైన ఎప్పుడూ కన్నేసి ఉంచుతామని చెప్పేసి, తర్వాత ఇలాంటి పోస్టులు పెట్టి ఎవరైతే కంప్లైంట్ ఇవ్వుతారో వాళ్ళకు కూడా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కూడా ముందుగా ఉండి వాళ్ళను ముందుగా ఇలాంటి పోస్టులు పెట్టనివ్వకుండా అడ్డుకుంటామని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము విన్నవించేది ఏమంటే క్షుణ్ణంగా పరిశీలించి కేసు రిజిస్టర్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఒకవేళ కేసు రిజిస్ట్రేషన్ చేయని పక్షంలో ప్రైవేట్ కంప్లైంట్స్ వేయడానికి కూడా వెనకంజ వేయమని చెప్పేసి ఇందు మూలకంగా మేము దగ్గర తెలియజేస్తున్నాం.